హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారిచే రచింపబడిన 9 రోజులు అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ రోజు ఏసీబీ విజయ్ రూమ్లో ఇంటర్కామ్ మోగింది. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి, లోపలికి పంపండి. రిపోర్ట్స్ తెచ్చిన ఎస్ఐ సెల్యూట్ చేసి ఎదురుగా నిల్చున్నాడు. కవర్ ఓపెన్ చేసి లోపలి కాగితాలు తీశాడు విజయ్. అతను అవి చూస్తుంటే ఎస్ఐ చెప్పాడు, మాయ గది నిండా చాలా వేర్లి ముద్రలు దొరికాయి సార్. వాళ్ళింట్లో పని మనిషి మాయ అసిస్టెంట్ ప్రకాష్ని పక్కన పెడితే ప్రామినెంట్గా గది నిండా ఉన్నది ఒక మనిషి ఫింగర్ ప్రింట్స్. మన డేటా బ్యాంక్లో ఉన్న వేటితోనూ అవి మ్యాచ్ కావడం లేదు. అవి ఎవరన్నది ఐడెంటిఫై అయితే కేసు సాల్వ్ అయినట్లే. హంతకుడు తెలివిగలవాడైతే వేలిముద్రలు చెరిపేసి ఉండవచ్చు కదా, అడిగాడు విజయ్. అవును సార్, ఆ ఛాన్స్ కూడా ఉంది. అంతకుముందు ఆ ఇంటికి వచ్చిన పోస్ట్ మ్యాన్ వేలిముద్రలు డోర్ మీద ఉండవచ్చు. పిజ్జా డెలివరీ బాయ్ వేలిముద్రలు డైనింగ్ టేబుల్ మీద ఉండవచ్చు. అవునా కాదా? అవును సార్. కాబట్టి కేవలం ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా హంతకుడిని పట్టుకోలేం. మరి మిగిలిన సంగతులేమిటి? పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం హత్య సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య జరిగి ఉండవచ్చు. చాలా పదునైన ఆయుధం, బహుశా బ్లేడ్ లాంటిది ఉపయోగించారు. టాక్సికాలజీ రిపోర్ట్లు రావడానికి కూడా ఇంకా టైం పడుతుంది. కానీ డాక్టర్ చెప్పే దాని ప్రకారం విషప్రయోగం లాంటిది జరిగిన ఆనవాళ్లు కనబడడం లేదు. రేప్ జరిగినట్లు మాత్రం ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారానే తెలుస్తోంది. రేప్ చేసిన వ్యక్తిని ఐడెంటిఫై చేసే వీలుందా? ఎస్ సార్. ఆమెడ బాడీ మీద హంతకుడు వదిలిన క్లూల ఆధారంగా అతని డిఎన్ఏ దొరుకుతుంది. అనుమానితులు ఐడెంటిఫై అయితే వారి డిఎన్ఏ మ్యాచింగ్కి పంపవచ్చు. సాలోచనగా చూశాడు విజయ్. హత్య జరిగింది, శవం దొరికింది. శవరాజకీయాలు చేసే రాబందులు ఇంకా రాలేదేమిటబ్బా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. నారాయణ కాలినడకన తిరుపతి చేరుకుని కాటేజీ తీసుకుని సామాను దాంట్లో చేర్చేటప్పటికి బాగా అలసిపోయాడు. అన్నదాత సత్రంలో భోంచేసి వచ్చి కాటేజీలో పడుకుంటే సాయంత్రం దాకా నిద్రపట్టింది. మరుసటి రోజు నిద్రలేచి తనని పిల్లలని తలవెంట్రుకలు స్వామివారికి సమర్పించుకుని దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి రాత్రి 9 అయింది. మరలా రాత్రి భోజనానికని అందరూ నీరసంగా కదులుతుంటే దారిలో ఒక షాపులో వేలాడదీసిన న్యూస్ పేపర్లు కనిపించినాయి. వాటిని చూడగానే 2 రోజుల నుండి పేపర్ చూడలేదని గుర్తు వచ్చింది. అన్నిట్లోకి చౌకది చూసుకొని చంకలో పెట్టుకుని భోంచేసి కాటేజీకి వెళ్ళాక నెమ్మదిగా తెరిచి చూశాడు. నెత్తిన పిడుగుపడినట్లయింది అతనికి. ఫ్రంట్ పేజీలో మాయ హత్య వార్త, మౌర్య అపార్ట్మెంట్స్ ఫోటో చూసి ఒక్క బిగిన వార్త అంతా చదివాడు. తరువాత చాలాసేపు చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఉదయాన్నే లేచిన పిల్లలు సాయంత్రం ట్రైన్కేగా నాన్న మనం హైదరాబాద్ వెళ్ళేది అని అడిగారు. లేదమ్మా, నెల్లూరు అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి 2 రోజులుండి వెళ్దాం అన్నాడు. సడన్గా ఈ మార్పేమిటో? ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడని అతను ఇలా వారం మధ్యలో నెల్లూరు ప్రయాణం ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. ఏసీపీ విజయ్కి హోమ్ మినిస్టర్ నుండి పిలుపు వచ్చింది. విజయ్ సెక్రటేరియట్లోని హోమ్ మినిస్టర్ ఛాంబర్స్ చేరుకున్నాడు. దాదాపు గంట వేచి ఉన్నాక లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. సెల్యూట్ చేసి ఎదురుగా నిల్చున్న విజయ్ని కూర్చోమని కుర్చీ చూపించి, విజయ్, ఆ సినిమా పిల్ల హత్య కేసు ఏమైందయ్యా? రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా హోమ్ మినిస్టర్ జవాబుదారీ అంటే నేనేం కావాలి? మీకేమో చీమ కుట్టినట్లు కూడా ఉండదు, వామనమూర్తి నిష్ఠూరంగా అన్నాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ రాలేదు. కనీసం ఇంకా 1-2 రోజులు పడుతుంది కేసు ఒక కొలిక్కి రావడానికి. ఈలోపు రాష్ట్రం మొత్తం నన్ను చేతకాని వాడినని తిడుతుంటే పడుతూ చూడాల్సిందేనంటావా? ఏమీ మాట్లాడలేదు విజయ్. వామనమూర్తి మాట్లాడుతున్న మాటలు రెస్పాన్స్ ఆశించి కాదని అతనికి తెలుసు. గోడకి బిగించిన టీవీలో నుండి ప్రతిపక్ష మహిళా నేత ఆండాళమ్మ అరుపులు అదే పనిగా వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. ఇదేంటయ్యా విజయ్, వార్త విందామని ఏదన్నా ఛానల్ పెడితే మధ్యలో ఈమెడ దూరిపోతుంది.
ఆవిడ తిట్టే తిట్లు భరించలేక ఇప్పుడే ఛానల్ మార్చాను. ఇదిగో ఇంతలో ఈ ఛానల్లోకి కూడా దూరిపోయింది. ఆవిడ న్యూస్ ఛానల్స్కి స్టార్ అట్రాక్షన్ సార్. అందుకే పోటీపడి మరీ ప్రతి ఛానల్ వాళ్ళు ఆవిడని తమ ఛానల్లో మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంటారు. కనీసం అలసిపోదేంటయ్యా ఈవిడ? తదేక దీక్షతో తరగని ఓపికతో ఏదో యజ్ఞం చేస్తున్నట్లు కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ ఉపయోగిస్తుందయ్యా. మీకు ఆవిడ తిట్టే తిట్లు కనిపిస్తాయి సార్. టీవీల వాళ్ళు భరించే స్థాయిలో పార్లమెంటరీ లాంగ్వేజ్లో విన్నవాళ్ళు సిగ్గుతో చిదిమిపోయేలాగా తిట్టడానికి ఎంత ప్రాక్టీస్ అవసరమో, ఎంత హోంవర్క్ అవసరమో మీకు అర్థం కాదు సార్. ఏంటయ్యా నిజంగా తిట్టడం అంత కష్టమా? ఎవరి రంగంలో వాళ్ళు కొత్తదనం కోసం పరితపిస్తున్న రోజులు సార్ ఇవి. వెనకబడిపోకుండా ఉండాలంటే నిరంతరం కృషి తప్పదు. ఒక టెండూల్కర్ లాగా, ఒక విశ్వనాథన్ ఆనంద్ లాగా వచ్చిన పేరుతో తృప్తి పడకుండా ఎప్పటికప్పుడు టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకోవడమే ఆమె విజయ రహస్యం. ఒకసారి తిడుతుంది, మిమ్మల్ని కాదనుకుని చూడండి, దాంట్లో కళ తెలుస్తుంది. అవునా అన్నట్లు చూసి దృష్టి టీవీ వైపు సారించాడు వామనమూర్తి. రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, విద్యార్థులని చంపేస్తున్నారు, పెళ్ళైన స్త్రీలని చంపేస్తున్నారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లకి కూడా రక్షణ కరువైతే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నాడు? ఏమయ్యా విజయ్, ఇంతమందిని చావగొట్టాలని చెప్తుంది, ఎవరికీ రక్షణ లేదని చెప్తుంది. మరి ఈవిడని ఎవరూ ఏమీ చెయ్యరేంటయ్యా బాబు? పెళ్ళున నవ్వాడు తనేసిన జోకుకి తనే. వాళ్ళాయనే ఈవిడ బాధ భరించలేక చాలా రోజులు ఆలోచించి ఈవిడని పైకి పంపటానికి ప్లాన్ చేశాడు సార్. మరి ఆయన తమలపాకుతో ఒకటన్నాడు, ఈవిడ తలుపు చెక్కతో రెండంది. ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపపడితే ఉపయోగమేముంది? ఏమైంది? ఏమైనా ఎముకలు విరిగాయా? సానుభూతిగా అడిగాడు వామనమూర్తి. లేదు సార్, పోయాడు పైకి చూపిస్తూ చెప్పాడు విజయ్. ఉలిక్కి పడ్డాడు వామనమూర్తి. అబ్బో, చాలా చరిత్రే ఉందన్నమాట. సరే కానీ ఏదో ఒకటి తొందరగా తేల్చవయ్యా, లేకపోతే రోజూ కలల్లోకి కూడా వచ్చి తిట్టిపోతుందయ్యా. ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటయ్యా చెప్పు. చెప్పకుండా నాకెట్లా తెలుస్తుంది? హత్య జరగడానికి కాస్త ముందు మాయ ఫ్లాట్లోకి వెళ్ళిన వ్యక్తి వివరాలు కొన్ని తెలిసాయి సార్. మరింకేమిటి, అరెస్ట్ చేయొచ్చుగా. అతని పేరు సంజయ్, కోదండరావు గారి కొడుకు. ఏ గొట్టంగాడి కొడుకు అంటూ ఆగిపోయాడు వామనమూర్తి. గబుక్కున కుర్చీలో నుంచి లేచి నుంచున్నాడు. టేబుల్ చుట్టూ తిరిగి విజయ్ దగ్గరకు వచ్చి, ఏది మన సీఎం కొడుకా? గుసగుసగా అన్నాడు. అవును సార్. ఎలా తెలుసు? సెక్యూరిటీ రిజిస్టర్ గురించి, దానిలో నోట్ చేసి ఉన్న కారు వివరాలు గురించి చెప్పి ఆ సంగతి ధనుంజయ్ ఒప్పుకున్న విషయం వరకు వివరించాడు. ఇంకేంటి ప్రాబ్లం, అరెస్ట్ చేయొచ్చుగా, ఇంకా లోగొంతుకతో అడిగాడు. అతను ఆ ఫ్లాట్లోకి వెళ్ళినట్టు రుజువు ఉంది, కానీ అంతకు మించి మనకు ఏమీ తెలియదు. మీరు అనుమతిస్తే సంజయ్ని ఎంక్వైరీ చేస్తాను. నెమ్మదిగా అర్థమవుతోంది వామనమూర్తికి కేసులో ఉన్న ఇంప్లికేషన్స్. వద్దయ్యోయ్, నువ్వు చెప్పేది నిజమే. పూర్తిగా ప్రూఫ్ దొరికే వరకు సంజయ్ని అరెస్ట్ చేయవద్దు. పొరపాటున వాడిని అరెస్ట్ చేసి తరువాత నేరం రుజువు కాకపోతే నిన్నేమో కానీ నన్ను మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతారు. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. నువ్వే దీనికి సరిపోతావు. ఏ సమస్య వచ్చినా నన్ను కాంటాక్ట్ చెయ్యి. నాకు చెప్పకుండా సంజయ్ని అరెస్ట్ చేయవద్దు, తెలిసిందా? అన్నట్లు ఈ విషయం ఎక్కడా లీక్ కాకూడదు. ప్రెస్ వాళ్ళకి తెలిసిందంటే చావగొడతారు. సరే, నువ్వెళ్ళిరా. విజయ్ వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు వామనమూర్తి. ఇంతలో ఇంటర్కామ్ మోగింది. మీ అబ్బాయి గారు సార్, లోపలికి వస్తున్నారు. ఫోన్ పెట్టేసే లోపే రవివర్మ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏంట్రా ఈ టైంలో వచ్చావ్? నీ సీటు సంగతి తేలిపోతే నాకు టెన్షన్ తగ్గిపోతుంది. అదేమో ఎటూ తేలకుండా వాయిదా పడుతోంది. దాందేముందిలే కానీ ఈ మాయా మర్డర్ సంగతి ఎంతవరకు వచ్చింది? ఏంది రోయ్, ఊర్లో జనాలంతా అడుగుతోంది చాలేదనా నువ్వు కూడా తయారయ్యావు? అదిగో చూడు, టీవీలో ఆండాలమ్మ అలుపు సొలుపు లేకుండా తిట్టిపోస్తోంది. గంట గంటకి ఛానల్ మారుతుంది, కానీ మనిషి మారటం లేదు. నోటికి రెస్ట్ ఇవ్వడం లేదు. పోనీలే డాడీ, రాజకీయ నాయకులకి ప్రజల నోట్లో నానడమే కదా కావాల్సింది. అది రైటేలే అన్నట్లు ఈ విషయం విన్నావా?
మాయ చచ్చిపోయిన రోజు సంజయ్ గాడు అదేరా సీఎం కొడుకు దాని ఇంటికి పోయాడంట. సో వాట్? ఆ రోజు ఆవిడ ఇంటికి ఎంతోమంది వెళ్ళి ఉండవచ్చు. సరైన సాక్ష్యం లేకుండా వేరే వాళ్ల మీద అభాండాలు వెయ్యకూడదు. అబ్బా వచ్చాడండి నీతులు చెప్పడానికి. ఏదో వాడు కేసులో ఇరుక్కుంటే నీకు ఛాన్స్ వస్తుంది కదా అని నేను ఏడుస్తుంటే నీకు నొప్పిగా ఉందా? చూడు డాడీ, సంజయ్ ఈ నేరం చేసి ఉండడు. అది నేను చెప్పగలను. అనవసరంగా సంజయ్ని ఇరికించి తర్వాత ప్రూవ్ చేయలేకపోతే నా సీటు సంగతి తర్వాత ముందే నీ సీటు ఎగిరిపోతుంది. అదేరా ఏం చెయ్యాలో అర్థం కాక కొట్టుకుంటున్నాను. ఇరికించడం అంటే కేవలం పోలీస్ అరెస్ట్ చేయడమే కాదు డాడీ. ఒకసారి ప్రెస్ వాళ్ళకి అనుమానం వచ్చేటట్లు చేశామనుకో. తరువాత పోలీసులే సంజయ్కి సంబంధం లేదని చెప్పినా ప్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. సీఎం కొడుకు కాబట్టి రక్షించడానికి చెప్తున్నారని అంటారు. అది అసలు ఇరికించడం. ఓర్నా కొడుకో, నిజంగా నువ్వేరా నా వారసుడివి. అనిత మార్కండేయుల్ని మరలా కలిసింది. ఏం సార్, వీడియోని ఎన్హాన్స్ చేయిస్తున్నాన్నారు, ఏమన్నా తెలిసిందా? అది చేయగలిగిన టెక్నీషియన్ ఇంకా రాలేదమ్మా. రాగానే ఈ పని అప్పచెప్తాను. ఏ సంగతి తెలియగానే నీకు చెప్తాను. సీఎం పేషి బిజీగా ఉంది. వచ్చిపోయే విజిటర్స్, అధికారులు ఎల్లప్పుడూ సీఎంని అంటిపెట్టుకుని ఉండే 10 మాగదులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి పెళ్లి వాతావరణంలా కలకల్లాడుతోంది. సీఎం తన గదిలో కూర్చుని ఉన్నాడు. 2-3 అంతరంగికులతో పార్టీ విషయం మీద చర్చ జరుపుతున్నాడు. చర్చ నెమ్మదిగా రాష్ట్రంలోని శాంతి భద్రతల మీదకి వెళ్ళింది. ఈ వామనమూర్తికి డిపార్ట్మెంట్ మీద పట్టులేదు. రోజురోజుకి ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతోంది. పరోక్షంగా అది మన ప్రభుత్వం మీద పడుతోంది. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అంటున్నాడు ఒక ఆయన. మనకు పుట్టిన పిల్లలే అందరూ ఒకే సామర్థ్యంతో ఉండరు. అలాంటిది మంత్రివర్గంలో మంత్రులు కూడా అందరూ ఒకలాగా ఉండరు. అధిష్టానం రకరకాల సమీక్షణలు పరిశీలించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సర్దుకుపోవలసి ఉంటుంది. కానీ అది మన ప్రభుత్వం ప్రతిష్ట మీద పడుతుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం? మరీ మన పరిస్థితి అంత దిగజారిందని నేను అనుకోవటం లేదు. మొన్న జరిగిన మాయా హత్య మరలా మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని చర్చలోకి తెచ్చింది. ఆ కేసులో పోలీసులు ఏమీ పురోగతి సాధిస్తున్నట్లు కనబడడం లేదు. చర్చ మాయ హత్య మీదకి మరలగానే కోదండరావుకి మనసులో అలజడి మొదలైంది. మనసులోని అలజడిని అదిమిపెట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నాడు. ఇంతలో పిఏ లోపలికి వచ్చాడు. సార్, హోమ్ మినిస్టర్ వామనమూర్తి గారు వచ్చారు. పంపండి పంపండి అన్నాడు కోదండరావు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే వామనమూర్తి లోపలికి వచ్చాడు. అందరికీ నమస్కరించి కూర్చున్నాడు. ఏమండి వామనమూర్తి గారు, ఏ ఛానల్ పెట్టినా మీ పేరే వినిపిస్తుంది. న్యూస్ మీద గుత్తాధిపత్యం చలాయిస్తున్నారు చనువుగా అన్నాడు ఒక ఆయన. ఏదో మీ దయ, వినయంగా అన్నాడు వామనమూర్తి. కామెంట్ చేసిన వ్యక్తికి గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. అది వెటకారమో వినయమో తేల్చుకోలేక మొహమాటంగా నవ్వేసి ఊరుకున్నాడు. కోదండరావు కల్పించుకుని, మూర్తిగారు, ఆ కేసు ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఇలాంటి కేసులు ఎంత త్వరగా పరిష్కారం అయితే అంత మంచిది. లేట్ అయ్యే కొద్దీ విమర్శల భారం మనం మోయవలసి వస్తుంది అన్నాడు. దాని విషయం డిస్కస్ చేద్దామనే వచ్చాను సార్. కొద్దిగా మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. వెంటనే కోదండరావు కుర్చీలో నుండి లేచి మూర్తిని వెంటబెట్టుకుని తన ప్రైవేట్ రూంలోకి తీసుకెళ్లాడు. ఏమిటో విషయం చెప్పండి. చిన్న సమస్య సార్. ఏసీపీ విజయ్ ఈ కేసు డీల్ చేస్తున్నాడు. తను వచ్చి కలిశాడు. మాయ హత్య జరిగిన రోజు మన సంజయ్ బాబు మాయ ఫ్లాట్కి వెళ్ళాడంట అని కోదండరావు రియాక్షన్ కోసం ఆగాడు. కోదండరావు మొహంలో ఏ భావం లేదు. అయితే అన్నట్లు చూశాడు. సంజయ్ బాబు ఆ రోజు అక్కడున్నట్లు రుజువులు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయంట. కాకపోతే మీ రెప్యుటేషన్కి ఇబ్బంది అని నేనే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాను. తెలివిగల పని చేశారు. ఆ హత్యకి మా వాడికి ఏ సంబంధమూ లేదు. ఆవిడ ఇంటికి వెళ్ళడం నేరం కాదు. ఆవిడ ఇంటికి వెళ్ళిన ప్రతివాడు నేరస్తుడూ కాదు. చచా, నేను సంజయ్ బాబు నేరం చేశాడని అనటం లేదండి. కానీ ఈ విషయం లీక్ అయితే మన రెప్యుటేషన్కి డ్యామేజీ కదా అని మీకు ముందే చెప్తున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను మూర్తి, మా వాడు నేరం చెయ్యలేదు. మీ ఎంక్వైరీలకి అన్ని విధాలుగా వాడు సహకరిస్తాడు.
ఒకవేళ వాడు నేరం చేసిన రుజువులు పోలీసుల దగ్గర ఉంటే నిరభ్యంతరంగా వాడిని అరెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పటి వరకు ఈ విషయం బయటపడకుండా ఉండడం అందరికీ మంచిది కాబట్టి మా వాడి మీద చేసే ఎంక్వైరీలేవో కాస్త రహస్యంగా చెయ్యమనండి. నేను వాడిని ఫోన్ చేసి చెప్తాను మీకు సహకరించమని. అయినా ఈ సమస్యలన్నిటికీ సమాధానం మీ దగ్గరే ఉంది. ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. నా దగ్గరా అంటూ. అవును, మీ దగ్గరే. కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించండి. స్పెషల్ టీంలు ఏర్పాటు చేయండి. అసలు హంతకుడు పట్టుబడితే మనకి వచ్చే ఏ నష్టమూ ఉండదు. మా అబ్బాయికి వచ్చే కష్టమూ ఉండదు. తెచ్చి తెచ్చి చివరికి నా నెత్తిన పెట్టాడే అనుకుంటూ వామనమూర్తి సెలవు తీసుకోబోయాడు. అన్నట్లు మూర్తి కోదండరావు పిలుపుకి వెనక్కు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు వామనమూర్తి. మా వాడు ఆ రోజు అక్కడ ఉన్నాడనడానికి పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యం ఏమిటి? అడిగాడు వామనమూర్తి. వామనమూర్తి తన కారులో కూర్చుని ఏసీపీ విజయ్కి ఫోన్ చేశాడు. సీఎం గారు కరాఖండిగా చెప్పాడయ్యా, వాళ్ళ సంజయ్కి ఈ హత్యకు ఏ సంబంధం లేదని. కావాలంటే ఎంక్వైరీకి సంజయ్ సహకరిస్తాడంట. కాకపోతే ఈ విషయం బయటకు తెలియకుండా చూడమంటున్నాడు. నువ్వు ఆ ప్రకారం ప్రొసీడ్ అవ్వు. సంజయ్ నల్ల అద్దాలున్న కారులో పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనకవైపు నుండి లోపలికి ప్రవేశించాడు. అతనికి సలహా ఇచ్చిన లాయర్ క్లియర్గా చెప్పాడు. నేను కూడా ఇంట్రాగేషన్ అప్పుడు రావచ్చు. కానీ దాని వలన మనమేదో దాస్తున్నామన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకని మీరు ఒంటరిగానే వెళ్ళండి. కాన్ఫిడెంట్గా ఉండండి. పోలీసుల మాటలకి రెచ్చిపోకండి. కోపగించుకోకండి. కోపంలో మనిషి గాడి తప్పుతాడు. పోలీసులకి కావాల్సింది అదే. సంజయ్ని ఒక రూంలో కూర్చోబెట్టి మిగిలిన అందరూ బయటికి వెళ్ళారు. కాసేపటికి విజయ్ ఆ గదిలోకి వచ్చాడు. సంజయ్ మొహంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లాయర్ ఇచ్చిన ధైర్యం నెమ్మది నెమ్మదిగా కరిగిపోతోంది. చూడండి సంజయ్, ఇది అరెస్ట్ కాదు. మీరు కేవలం అనుమానితులు మాత్రమే. కాబట్టి భయం వద్దు. ఫీల్ ఫ్రీ. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అన్నీ నిజాలే చెప్పండి చెప్పాడు విజయ్. నాకేం భయం లేదు మొండిగా అన్నాడు సంజయ్. ఓకే ఓకే, లెటస్ స్టార్ట్. అసలు మీకు మాయతో పరిచయం ఎప్పటినుంచి? నేను మాయని కేవలం 2 సార్లు కలుసుకున్నాము. మొదటిసారి నా బర్త్డే పార్టీలో, రెండోసారి ఆవిడ అపార్ట్మెంట్లో. అంతకంటే నాకు ఆవిడతో ఎలాంటి పరిచయం లేదు. మరి ఒకే ఒక పరిచయంతో ఆ రోజు ఆవిడ ఫ్లాట్కి ఎలా వెళ్ళారు? ఆవిడ పిలిచిందా? నేనసలు ఆవిడ ఫ్లాట్కి వెళ్ళలేదు. ధనుంజయ్ కోసం వెళ్ళాను. అప్పుడు ఆవిడ కనిపించి రమ్మంటే ఆవిడ ఫ్లాట్కి వెళ్ళాను తప్ప మాయ అక్కడుంటుందని కూడా నాకు తెలియదు. ధనుంజయ్తో మీ పరిచయం ఎప్పటినుంచి? మా మధ్య అసలు పరిచయం లేదు. అదే మొదటిసారి కలవడం. ఏ పని మీద కలిశారు? మా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీద ఒక కథనం రాశాడు. దానికి గాను మాకు సంబంధించిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడాడు. అతనికి అది ఎలా సమకూరిందో తెలుసుకోవడానికి వెళ్ళాను. మరి చెప్పాడా? లేదు. సరే, మాయ ఫ్లాట్లో ఏం జరిగింది? నథింగ్. ఆమె ఆహ్వానిస్తే వెళ్ళాను. కూల్ డ్రింక్ ఇచ్చింది, తాగాను. కాసేపుండి లేచి వచ్చాను. ఆర్ యూ షూర్? అంతేనా? కాస్త దటపడాయించి చెప్పాడు. నేను కొద్దిగా అడ్వాన్స్ అవ్వబోయాను. ఆవిడ విముఖత చూపింది. వచ్చేశాను. మీరు వచ్చేటప్పుడు ఏదన్నా గుర్తుంచుకోవాల్సిన సంఘటన జరిగిందా? టైం తీసుకోండి, పర్వాలేదు. నేను వచ్చేటప్పుడు ధనుంజయ్ ఫ్లాట్ తలుపు తెరుచుకుంది. నన్ను చూసి ఎవరో మరలా లోపలికి వెళ్ళిపోయారు. అది ధనుంజయ్ మాత్రం కాదు. ఎందుకంటే ధనుంజయ్ పర్సనాలిటీ లావుగా ఉంటుంది. అతను సన్నగా ఉన్నట్లు అనిపించాడు. అతన్ని చూస్తే గుర్తుపట్టగలరా? లేదు, నేనసలు అతన్ని చూడలేదు. కేవలం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంటి చివరి నుండి చూసిన దృశ్యం మాత్రమే గుర్తుంది. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఎస్, నేను ఈ హత్య చేయలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. మీ ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం. మీకేమన్నా అభ్యంతరమా? లేదు. థ్యాంక్ యూ. సంజయ్ వెళ్ళగానే విజయ్ ఈ కేసులో పనిచేస్తున్న ఆఫీసర్లను పిలిచాడు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచింగ్ ఫార్మాలిటీనే
ఎందుకంటే అక్కడికి వెళ్ళింది తనేనని అతనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి బ్లడ్ శాంపుల్ DNA టెస్టింగ్కి పంపండి. అది రావడానికి 2-3 రోజులు పట్టవచ్చు సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఇది నెగిటివ్ వస్తే కేసు నుండి పొలిటికల్ యాంగిల్ తొలగిపోతుంది. నిజమైన హంతకుడి మీద దృష్టి కేంద్రీకరించవచ్చు. ఒక గ్లాసు నీళ్లు తాగి కొనసాగించాడు. ధనుంజయ్ మనకి అన్ని విషయాలు చెప్పలేదు. ఏదో దాస్తున్నాడు. అతని మీద, సంజయ్ మీద 24 గంటలు నిఘా పెట్టండి. ఓకే సార్. ఆ సెక్యూరిటీ గార్డు అదే మాయ చనిపోయిన టైంలో డ్యూటీలో ఉన్నాడే అతను దొరికాడా? లేదు సార్. తిరుపతి నుండి ఇంకా రాలేదు. కాంటాక్ట్ చేయడానికి అతనికి సెల్ ఫోన్ కూడా లేదు. బహుశా రేపు రావచ్చు. ఓకే, లెటస్ మూవ్. సంజయ్ బయటకు రాగానే సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. మరలా అడుగుతున్నాను, ఏదన్నా విషయం దాచి ఉంటే ఇప్పటికన్నా చెప్పు. లేదు డాడీ, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. అయితే సరే, తప్పు చేయనంత కాలం భయపడవలసిన అవసరం లేదు. వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.